జంగారెడ్డిగూడెం శ్రీ నూకాలమ్మ అమ్మవారి 62వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుండి 22వ తేదీ ఆదివారం వరకు జరగనున్నాయని ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలియజేశారు. శుక్రవారం ఉదయం 8:45 ఆలయ ధ్వజస్తంభం వద్ద పాలకర్రను పాతిపెట్టి పందిరి రాట సుముహూర్తం చేశారు. ఆలయ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ సభ్యుల నిర్వహణలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. 1964 నుండి ఉగాదికి నూకాలమ్మ అమ్మవారికి వార్షిక జాతర నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలో 2019లో ఆలయ పునర్నిర్మాణం జరిగిన తరువాత అదే రీతిలో జాతర జరుపుతూ పెద్దలు ఇచ్చిన సాంప్రదాయం ఆలయం కమిటీ కొనసాగిస్తుందని ఈ సందర్భంగా వీరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి ధార్మిక మార్గనిర్దేశకత్వంలో అనేక ధార్మిక, ఆధ్యాత్మికవేత్త, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు మిళితంగా కార్యక్రమాలు రూపొందించి జాతర వేడుకను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతూ రొంగల నాగేశ్వరరావు ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం సభ్యులు, మహిళలు, గ్రామ భక్త మహాజనుల ఆధ్వర్యంలో అమ్మవారి ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆహ్వాన పత్రాలు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు వెల్లడిస్తూ 15వ తేదీ ఉదయం 6:45 కలశ స్థాపన, గరగలు తీయడం, 9 గంటలకు శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవాలయం నుండి 1008 మంది ముత్తైదువులచే సుమంగళి ద్రవ్యాలతో శోభాయాత్రగా గంగానమ్మ అమ్మవారు తరలివచ్చి నూకాలమ్మ అమ్మవారికి సారె సమర్పణతో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయని, 22వ తేదీ ఉదయం 9:45 మహాపూర్ణాహుతితో కార్యక్రమాలు సంపూర్ణమవుతాయని వివరించారు. ప్రతి సంవత్సరం ఉగాదికి జరిగే వార్షిక జాతరలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని, ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిందని రాజాన సత్యనారాయణ తెలిపారు. ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ మాట్లాడుతూ నిత్య పూజ కైంకర్యాలు, అభిషేకాలు, సాయం సంధ్య హారతి పూజలు భక్తి శ్రద్ధలతో చేశామని అన్నారు. 8 రోజులు ఆలయంలో నిర్వహించే ధార్మిక, ఆధ్యాత్మిక సేవలను వివరించారు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఉంటుందని, విశిష్టమైన పూజా కైంకర్యాలు జరుపుతామని తెలిపారు. అమ్మవారి వెండి చీర తయారీకి పెన్మెత్స నారాయణరాజు, నీలిమ దంపతులు 50 గ్రాముల వెండిని, సూరి సుశీల 50 గ్రాముల వెండిని సమర్పించారని, వారికి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిప్పబట్ల రామకృష్ణ, ముత్యాలమ్మ ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ, పివి రామలక్ష్మి పాల్గొని అమ్మవారి ఉగాది ఉత్సవాల గురించి, అమ్మవారి విశిష్టత గురించి ప్రసంగించారు. చిటికిన రాంబాబు, గాలి నూకరాజు, నౌడు సత్య నూకరాజు, రొంగల పుల్లయ్య, పోలుపర్తి రాము, మండవల్లి రాంబాబు, చిట్లూరి సుబ్బారావు, పైల చంటి, ఏక శ్రీనివాస్, పెట్ల సుబ్బు, నోకారపు లోవా, పైల శ్రీను, నాలం రాజు, చింతకల అచ్చిరాజు, బూరి కృష్ణ, రొంగల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన కొలువైనున్న 4 మాడవీధులు, 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. ఈ దివ్యాలయంలోని గత 62 సంవత్సరాల బట్టి కూడా అత్యంత వైభవంగా అమ్మవారి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 62వ వార్షిక జాతర మహోత్సవ కార్యక్రమం నేడు మన ఆలయ కమిటీ తరపున, మహిళా కమిటీల తరపున భక్తులందరూ కూడా ఈ పాంప్లెట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 9 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా 15వ తారీఖు గ్రామదేవతైన శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి దగ్గర నుంచి భారీ శోభాయాత్ర మన ఇలయలుపు దేవతైన నూకాలమ్మ అమ్మవారి దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ మొట్టమొదటి రోజున వందలాది మంది, వేలాది మంది జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరపున మరి ఒక్కసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. అందరికీ నమస్కారం. జై నూకాంబిక, జై జై నూకాంబిక. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం కుబేరస్థానం ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క 62వ వార్షిక జాతర మహోత్సవాలకి ఈ రోజున ఆలయ కమిటీ శ్రీకారం చుట్టింది. ప్రధానంగా మార్చి 15వ తారీఖున ప్రారంభమయ్యే ఉత్సవాలు మార్చి 22వ తారీఖు వరకు జరుగుతాయి. 8 రోజుల పాటు సాగేటువంటి ప్రధానమైన ఉత్సవాల్లో 15వ తారీఖు జంగారెడ్డిగూడెం మధ్యస్థంగా కొలువైనటువంటి గ్రామదేవత, కొంగు బంగారంగా భక్తులు భాషించేటువంటి మన గంగానమ్మ తల్లి స్వయంగా శోభాయాత్రగా నూకాలమ్మ సన్నిధికి ముత్తైదులతోటి, సుమంగళి ద్రవ్యాలతోటి తరలి వచ్చి అమ్మవారికి సారిని ఇవ్వటం అనేది సాంప్రదాయ సారినిచ్చేటువంటి ఒక అద్భుతమైన వైభవాన్ని మనందరం కూడా చూడబోతున్నాం. ఈ క్రమంలో ఏంటంటే ఈ సంవత్సరం ఇందాక మరి సమావేశంలో ఆలయ శాశ్వత చైర్మన్ రాజాన పండు గారు అనౌన్స్ చేసింది ఏంటంటే వెండి చీర ఏదైతే అమ్మవారికి చేయాలి అనే సంకల్పం ఆలయ కమిటీ తీసుకుందో ఆ సంకల్పం సాకారం అయిందని, ఆ వెండి చీర కూడా ఈ సంవత్సరం గంగానమ్మ తల్లి సన్నిధి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమం. ఈ సంవత్సరం ఉత్సవాలని
మన వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులైనటువంటి గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారు స్వయంగా వారే ఇచ్చేసి ప్రారంభించడమే కాకుండా అదే వెండి చీరను అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమం ఆలయ కమిటీ తరపున జరిగేటువంటి వైభవంలో గురువుగారి చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వరుసగా అక్కడి నుంచి 8 రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో 2వ రోజున ఏకవార రుద్రాభిషేకం, 3వ రోజున అమ్మవార్లు ఇద్దరికి కూడా మరి ఉత్సవమూర్తులకి అభిషేక కార్యక్రమం, 18వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి తాండ్ర పాపారాయుడు సెంటర్ నుంచి నూకాలమ్మ తల్లి గ్రామోత్సవంగా బాజా భజంత్రీలతోటి, మేళ తాళాలతోటి, తీన్మార్ డప్పులతోటి, భక్తుల యొక్క నామస్మరణతోటి గ్రామంలో ఉత్సవంగా నూకాలమ్మ తల్లి భక్తులు దర్శనం ఇవ్వబోతున్నారు. 19వ తారీఖు కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారు ప్రత్యేకమైనటువంటి అలంకరణలో భక్తులు దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రత్యేకమైన రూపాన్ని మనం చూడబోతున్నాం. 20వ తారీఖు ఉగాది. మనందరికీ తెలుసు, ఉగాది రోజు పంచాంగ శ్రవణం ప్రధానంగా అమ్మవారి సన్నిధిలో జరిగేటువంటి ఆ పంచాంగ శ్రవణాన్ని వినటం మన అదృష్టం. ఉగాది అంటే నూకాలమ్మ తల్లి సన్నిధికి 2 కిలోమీటర్ల మేర భక్తులు ప్రతి సంవత్సరం కూడా ఉండటం, దర్శనం చేసుకోవడం మనం చూస్తున్నాం. అదే క్రమంలో ఆలయ కమిటీ విశేష రీతిలో భక్తులకు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయటం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. 21వ తారీఖు సరస్వతి పూజ, 22 మహాపూర్ణావతి అనంతరం అన్న సమారాధన భారీ ఎత్తున మధ్యాహ్నం 11 గంటలకు జరుగుతుందని ఆలయ కమిటీ తెలియజేసింది. ప్రతి సంవత్సరం జరిగే చండీ హోమం 86వ చండీ హోమం ఏప్రిల్ 1వ తారీఖు సాయంత్రం అమ్మవారి యొక్క దివ్య సన్నిధులు జరిగితే స్థూలంగా ఇది ఉత్సవాలకు సంబంధించినటువంటి విధానం. ఈ రోజున ఆలయ కమిటీ ఆహ్వాన పత్రాన్ని అమ్మవారి యొక్క దివ్య సన్నిధులు, అమ్మవారి యొక్క అనుమతి, అనుగ్రహం, ఆశీర్వాద బలంతో ముఖ్యంగా అమ్మవారి యొక్క సంపూర్ణమైన కరుణా కటాక్షాలతోటి భక్తుల సమక్షంలో ఈ రోజున విడుదల చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః.